తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సరఫరా అయ్యే నెయ్యిలో ఏమాత్రం కూడా నాణ్యత తగ్గినా సరే వెంటనే పసిగట్టేందుకు అన్నప్రసాదాల స్వచ్ఛతను కాపాడటం కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. ముడి సరుకుల్లో ఏమాత్రం కల్తీ జరిగినా వెంటనే పసిగట్టే వ్యవస్థను టయా సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తిరుమలలో అత్యాధునిక FSSAI ల్యాబ్ ను టీటీడీ నెలకొల్పింది. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇప్పటి వరకు ఏ ఆలయంలోనూ లేదు. కూటమి ప్రభుత్వం సూచనలతో తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ల్యాబ్ ప్రాముఖ్యతపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరూ భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రోజు లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రోజు 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తూ టీటీడీ కల్పిస్తోంది. హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. కల్తీ లేని ఆహార పదార్థాలు భక్తులకు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యాధునిక సాంకేతికత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న FSSAI ల్యాబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో టీటీడీ, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. మొత్తం 12,000 చదరపు అడుగుల విస్తరణంలో దీన్ని నిర్మించారు. ల్యాబ్ ఏర్పాటుకు 19.75 కోట్లు ఖర్చు చేశారు. దీంతో పాటు జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం మరో 60 లక్షలు వెచ్చించారు. FSSAI ల్యాబ్ అందుబాటులోకి వస్తుండటంతో అత్యాధునిక పరికరాలతో పీపీటీ స్థాయిలో అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని సైతం ఇట్టే పసిగడతారు. FSSAI ల్యాబ్ ద్వారా నెయ్యి, పాలు, నూనెల్లో కల్తీకి చెక్ పెట్టొచ్చు. ల్యాబ్ కింద అంతస్తులో రసాయనాల విశ్లేషణ, ముడి సరుకుల ఫిజికల్, కెమికల్ ఎనాలిసిస్ నిర్వహిస్తారు. పురుగులు ఉన్నాయా, డ్యామేజ్ ఉందా అనేది కూడా చెక్ చేస్తారు. నెయ్యి, నూనెల్లో ఎసిడిటీ, ఐవే వాల్యూ వంటివి పరీక్షిస్తారు. తాగునీటిలో క్లోరైడ్, సల్ఫరు, మెగ్నీషియం శాతాన్ని కూడా లెక్కిస్తారు. సుమారు 2.5 కోట్ల విలువ చేసే LC-MS, ICP-MS పరికరాలు ఈ ల్యాబ్లో కీలకమైనవి. నూనెలు, పాలు, నెయ్యిలో పెస్టిసైడ్స్, యాంటీబయోటిక్స్, ఆప్లోటాక్స్, ప్రిజర్వేటివ్, విటమిన్ డ్రగ్స్ ను పరిగణిస్తారు. హెవీ మెటల్స్ సైతం ఇవి గుర్తించగలదు. ICP-MS తో పాటు లెడ్, ఆర్సెనిక్, క్రోమియం వంటి హెవీ మెటల్స్ సూక్ష్మ పరిణామంలో ఉన్నా గుర్తిస్తారు. ఇక లడ్డు ఎనర్జెటిక్ వాల్యూ కోసం బాంబు కెలోమీటర్లను ఉపయోగిస్తారు. భక్తులకు అందే ప్రసాదం లడ్డులో క్యాలరీలు ఎంత ఉన్నాయో బాంబు క్యాలరీటర్ల ద్వారా నిర్ధారిస్తారు. ప్యాట్ ఎనరైజర్ ద్వారా లడ్డూలో వాడిన నెయ్యి శాతాన్ని లెక్కిస్తారు. అటామిక్ అబ్జర్వేషన్, స్పెటోమెటికల్, ఫ్లేమ్, పొటాషియం, ఇది కాల్షియం, సోడియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఎంత పరిణామంలో ఉన్నాయన్నది స్పష్టంగా నిర్ధారిస్తుంది. ఖచ్చితత్వం కోసం -40 డిగ్రీల వరకు శీతలీకరించేందుకు డీప్ ఫ్రీజర్ ఇందులో ఉంది. ప్లస్ ఫ్లోర్ సూక్ష్మజీవి పరీక్షలు నిర్వహిస్తుంది. ల్యాబ్ మొదటి అంతస్తులో బ్యాక్టీరియా వంటి ఆహారంలో ఉన్నాయా లేదా అన్నది పరీక్షిస్తారు. దీనివల్ల రోజంతా టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. లోపల గాలి మొత్తం ఎప్పటికప్పుడు స్టెరిలైజ్డ్ అవుతుంది. వీటితో పాటు FSSAI ల్యాబ్ లో మరికొన్ని పరికరాలు రానున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈనోసు, ఈటంగ్ అనే సరికొత్త పరికరాలు మరో 2 నెలల్లో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అందులో శాంపిల్ ఫీడ్ చేస్తే వాసన, రుచి ఆధారంగా అది స్వచ్ఛమైన నెయ్య లేక కల్తీదా, చెడు వాసన వస్తోందా అన్నది యంత్రాంగాలే తేల్చేస్తాయి. కేవలం 9 నెలల రికార్డు వ్యవధిలో పూర్తయిన ఈ ల్యాబ్లో రసాయన, మైక్రోబయాలజీ విభాగాలున్నాయి.
ఇక ప్రసాదాల నమూనాల పరీక్షల కోసం బయటి ల్యాబ్లకు పంపాల్సిన అవసరం లేకుండా ముడి సరుకుల్లోని ఎరువులు, రసాయనాల అవశేషాలను అక్కడే పసిగట్టవచ్చు. గత వైసీపీ హయాంలో జరిగిన తప్పులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రసాదాల్లో అత్యంత నాణ్యత ఉండేలా చర్యలు చేపడుతోంది.